ప్రాణమున్నంత వరకు నీ పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. ప్రాణమున్నంత వరకు నీ పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను. నీ పలుకే నా స్వరమై జగమంతా చాటెదను. నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను. నీ పలుకే నా స్వరమై జగమంతా చాటెదను. ప్రాణమున్నంత వరకు నే పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. ప్రాణమున్నంత వరకు నే పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. ధనవంతులే పుట్టినా, భూరాజులే భువిని పాలించినా, లోకాన ధనవంతులే పుట్టినా, భూరాజులే భువిని పాలించినా, నా శత్రువులు నన్ను తరుముచున్నా, నా శత్రువులు నన్ను తరుముచున్నా, నీ చేయి అందించి నడిపించుము, నీ చేయి అందించి నడిపించుము. ప్రాణమున్నంత వరకు నే పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. ప్రాణమున్నంత వరకు నే పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. నీ సిలువ చాటున నన్ను దాయుము, నీ సాక్షిగా నన్ను నడిపించుము. నీ సిలువ చాటున నన్ను దాయుము, నీ సాక్షిగా నన్ను నడిపించుము. నీ చేతి పనులను వివరించుట, నీ చేతి పనులను వివరించుట, నీ వాక్యమును నేను ప్రకటించుట, నీ వాక్యమును నేను ప్రకటించుట. ప్రాణమున్నంత వరకు నే పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. ప్రాణమున్నంత వరకు నే పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను. నీ పలుకే నా స్వరమై జగమంతా చాటెదను.
కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయను. విషయాలతో ఇది కొంచెం వేరేగా ప్రత్యేకంగా కనబడుతుంది. మరి దీనిని దేవుడు ఎందుకు అక్కడ పౌలు చేత ఉదాహరింప చేశాడో అనేది మనకు తెలియదు. దీనిని ప్రారంభించడానికి మాసిడోనియా అనే సంఘములో తీతు అనేటువంటి వాడు చేసిన అభివృద్ధి చెందించిన దాతృత్వము అనే ఒక సంగతిని గురించి ఈ 8వ అధ్యాయం ప్రారంభమైంది. దాతృత్వము అంటే అందులో ధారాళత, దయ. ధారాళత అంటే ఆగకుండా, ధారలాగా కారుతుండి ఇలాగనమాట, ఆగకుండా ఇవ్వడం అవసరమైన వారికి, పేదలకు, పరిశుద్ధులకు. అంటే ఇప్పుడు పరిశుద్ధులు వేరు, అప్పుడు పరిశుద్ధులు వేరు. అప్పుడు పరిశుద్ధులు అన్నీ వదిలి, వాళ్ళు ఇల్లు ఆకలి అన్నీ వదిలి, వాళ్ళు కలిగినది ఏదో పట్టుకొని జోలే ఒకటి తగిలించుకొని సువార్తకు వెళ్ళి చేసినటువంటి వారు రాసినది ఇది. వారి పోషణ మీరే చూడాలి అని నాకు చేత కాలేదు, అది ఎలా చెప్పడమో పౌలు రాసింది చదివితే 8వ అధ్యాయం మీకు సందర్భం చెప్తున్నా. ఇది ఇలాంటిది ఒక సంఘంలో ఎలాగ అభివృద్ధి చెందించాలో నాకు తెలియదు అంటే, తెలియదు అని అతను అనడు. దీనిని తీతు మీలో ఎలాగ పెంపొందించాడో అంటాడు. అది ఎలా చేసాడో నాకు తెలియదు. అది ఎలాగంటే చూడండి, 5వ వాక్యం ఉంటుంది. కావున తీతు ఈ కృపను ఎలాగు పూర్వము మొదలుపెట్టెనో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయుమని మేము అతన్ని వేడుకుంటమి. నువ్వు ఎలా స్టార్ట్ చేసావో ఈ కృపను ఈ సంఘంలో తీతు, దాన్ని నువ్వే అభివృద్ధి పొందించావు అంటే అర్థం ఏంటి? అది మా వలన అది మేము చేయలేకపోతున్నాం, అది నీవే చెయ్యి. అలాగా ఈ కృపయందు అని కొరింథీయులకు రాసినప్పుడు తీతు దానిని కృప అన్నాడు. మనకి ఇప్పటి వరకు కృప అంటే ఏంటర్థం తెలుసు? దేవుని యొద్ద నుండి, మన బలహీనతల నుండి మనల్ని బలపరిచే ఒక శక్తి పేరు. దేవుని నుండి మనకు వచ్చేటువంటి దయ, కృప, జాలి, కనికరములో కృప అనేది ఒక భాగం. కృప అనేది మనకు తెలిసిన అక్షరార్థం ఏంటి అంటే, మనము చేయలేని పనిని మనకు సాధ్యమయ్యేలాగా చేసేటువంటి ఆదరణకు కృప అని అర్థం, పదానికి అర్థం చెప్పుకుంటాం. కానీ ఇక్కడేమంటున్నాడంటే, తీతు అంటే సేవకులకు సువార్తకు వెళ్తున్నారు అనుకోండి, ఇంకొక ఊరు సువార్తకు వెళ్తున్నారు, ఇగో ఈ ధనం ఉంచండి మీకు పనికొస్తుంది. అలాగా పరిశుద్ధుల కొరకు అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా కొంచెం ఇవ్వండి అని ఇంకొంచెం ఇచ్చేలాగా, అంటే అది చదవండి, అదే అంటే సందర్భం చెప్తున్నా, ఇది వివరం కాదు. అలాగూ చేయడాన్ని కృప అన్నారు. అంటే కృప అంటే ఇక్కడ ఏమి అర్థం వస్తుంది? ఈ సందర్భంలో ఇవ్వడం. ఇవ్వడం అంటే అర్థం ఏంటి? ఇవ్వడం అంటే అర్థం ఏంటి? ఇవ్వడం అంటే నాది వదులుకోవడం. నేను ఇస్తున్నాను అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను 10 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నానంటే నా ఆస్తిలో 10 రూపాయలు అతనికి నేను మైనస్ అవుతాను, నేను కోల్పోతూ ఉంటాను అవతలోడికి ఇస్తున్నప్పుడు. ప్రతిసారి దానము అది కూడా అంతే. దానం చేసినప్పుడు కూడా తన ధనాన్ని కోల్పోవడమే దానం. అయితే దానంలో ఏంటి అంటే అది వేరే అర్థం ఇస్తుంది, అది ఇచ్చి మర్చిపోవాలి. కానీ ఇదేంటంటే
దేవుని కృపతో సమానముగా ఇది పోల్చబడింది ఇక్కడ. ఈ ఈ ఈ పదం ఈ అధ్యాయంలో పౌలు చేత ఆ కృపను నువ్వు ఎలాగూ అభివృద్ధి చేసావో ముందుకు అలాగే చెయ్యి అని చెప్పాడు. ఈ కృప అనే దానిని ఇప్పుడు ఈ లేఖనంలోని మనం చదివిన వాక్యంలో అర్థాన్ని మనం ఇక్కడ మొదటి దానికి చెప్పుకోవాలి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా అని ఉంది. ఇప్పుడు తీతు చెప్పింది ఏంటి? కృప ఏంటి? దాతృత్వము, ఇవ్వడం. కానీ యేసుక్రీస్తు గురించి చెప్పింది ఏంటి? మన ప్రభు అయిన యేసుక్రీస్తును కృపను ఎరుగుదురు కదా. ఈయన కృప ఏంటి? అదే ఇవ్వడం. యేసుక్రీస్తు కృప ఏంటది? యేసు వలన మనం పొందాం, కానీ మనం ఏమైనా యేసుకి ఇచ్చామా? మన దగ్గర పోనీ ఆయన ఏమైనా తీసుకున్నట్టుగా ఏమైనా ఉందా? లేదు కదా. కనుక ఇవ్వడం అనేది కృప యొక్క లక్షణాలలో ఒకటి. ఇది అంటే మనం ఈ మొదటి మాట కోసం మనం అది ఇందాల చెప్పుకోవాల్సి వచ్చింది. ఇవ్వడము అంటే మనము కోల్పోవడము, మనము నష్టపడడం, మనము నష్టపడుతూ అవతలి వారికి క్షేమాన్ని సృష్టించడం అనేది ఒక కృప. అది ఎక్కడిది అంటే అది యేసుక్రీస్తు యొక్క కృపతో సమానత్వము కలిగినది. ఆ కృపను అభివృద్ధి పొందించు అని ఇతను రాస్తున్నాడు. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా అంటే ఏంటి, ఏం కృప అని డౌట్ వస్తుంది మనకి. కనుక ఈ ముందున్న భాగం చదివితేనే కానీ అది ఏ కృపో తెలియదు. అందుకని ఈ ఇచ్చే కృప, ఇవ్వడం అనే కృప, మనము నష్టపోతూ ఎదుటివారి ఆపదలో ఆదుకోవడం అనేటువంటి ఆ కృప యేసుక్రీస్తుది. ఇప్పుడు ఆయన చూస్తే మనకు తెలుస్తుంది. ఆయన శ్రమపడడం, బాధపడడం, ఈ హింసింపబడడం, అవమానానికి గురవడం, ఇవన్నీ ఎవరి కోసం? మన కోసమే. ఆయన నష్టపోతూ, ఆయన శ్రమ అనుభవిస్తూ, మన ఆనందానికి ఆయన ఏం చేశాడు? తన జీవితాన్ని ఖర్చు చేశాడు. కనుక దీనిని కృప అని పౌలు సంబోధించాడు. ఆయన కృపను మనము ఎరుగుదుము కదా అంటే ఇప్పుడు ఏం జవాబు చెప్తారు మీరు? ఎరుగుదురు కదా అంటే ఎరుగుదుము. ఆయన ఇప్పుడు చెప్తున్నాడు, ఆ కృప కలిగిన, అలాంటి కృప కలిగిన ఆయన ధనవంతుడయుండియు. ఆయన ఎలాంటి వాడో చెప్తున్నాడు. ఆయన ధనం ఇచ్చే గుణము కలిగిన వాడు, త్యాగం చేసే, ఎదుటివారి సంతోషము కొరకు తాను శ్రమపడే నైజం కలిగిన ఒక వ్యక్తి. ఆయన ధనవంతుడయ్యుండియు దరిద్రుడాయను. మనం అంటే వచనాన్ని మనం పూర్తి చేస్తున్నాం, వివరం మధ్యలో ఉంటుంది ఎందుకు అనేది. ఆయన ధనవంతుడయ్యు, అంత కృప కలిగిన వాడు ధనవంతుడయ్యుండియు దరిద్రుడాయను. ధనవంతునికి వ్యతిరేక పదం ఏంటి? దరిద్రుడు. ధనవంతుడు అంటే ఎవడు? చాలా సంపద, డబ్బు, అన్ని వనరులు ఉన్నవాడు ధనవంతుడు. మరి దరిద్రుడు అంటే ఏమీ లేనివాడు. చాలా కాలం క్రితం మనం చెప్పుకున్నాం కదా, ఒక కలెక్టర్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాడిని అడిగింది, దరిద్రుడు అంటే పూర్ అంటే ఎవరు అంటే ఏం చెప్పాలి? మనం చెప్తే ఇంటికి వచ్చేసినాం. శరీర పోషణకు కావలసిన కనీస పోషక పదార్థాలు ఎవరికైతే కుదువుగా ఉంటాయో వాడు దరిద్రుడు. అంటే ఎకనామిక్స్లో పేదవాడంటే తన శరీరాన్ని పోషించుకోవడానికి కావలసిన బలాన్ని ఇచ్చే అవి కలిగినటువంటి ఆహారం, ప్రోటీన్స్ కానీ ఇలాంటివి లేనివాడెవడో వాడు దారిద్ర్య రేఖకు దిగువన అంటుంటారు చూసారా,
అంతకన్నా హీన స్థితిలో ఉన్నవాళ్ళు అన్నమాట. అదొక రేఖ. అది ఆర్థిక శాస్త్రం చదివినోడికి తెలుస్తుంది. నేనేంటంటే వాక్యానికి సరిపడా తెలుసుకోవడానికి నేను ఒకరి దగ్గర అడిగి ఈ సంగతి తెలుసుకున్నాను. కనుక ఆయన ధనవంతుడయుండియు దరిద్రుడాయను. అంత ఉచ్చస్థితిలో కలిగిన వాడు ఇంత హీన స్థితిలో లేనివాడు అతనే అయ్యాడు. అది ఆ వాక్యం చిన్న వాక్యమే కానీ అందులో పొదివి పట్టి ఉన్న భావం, ఆయన ధనవంతుడయుండి. ఆయన అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆయన కృపను మీరు ఎరుగుదురు కదా. ఆ కృప కలిగినటువంటి ఆయన ధనవంతుడయుండి కూడా దరిద్రుడయ్యాడు. కారణం ఏంటి అంటే మీరు ధనవంతులు కావాలనని. అంటే ఆ వాక్యాన్ని కొంచెం విడదీస్తేనే సులువుగా అర్థమవుతుంది. ఆయన ధనవంతుడయుండి దరిద్రుడాయను. ఎందుకు అంటే మీరు ధనవంతులు కావాలనని. మరి ఎలా ధనవంతులం అవుతాము అంటే ఆ మధ్యలో ఆ పదం రాసలేమని, తన దారిద్ర్యము వలన మీరు ధనవంతులు కావాలనని. అంటే దారిద్ర్యము, దరిద్రుడాయను, దారిద్ర్యము అనేది అదేంటది? అదొక విశేషణం కదా. దారిద్ర్యం అంటే అదొక దాన్ని ఏమంటాం? ఒక స్థాయి, దారిద్ర్యపు స్థాయి. దారిద్ర్యము వలన ధనవంతులు కావాలి అంటే ఇక్కడ దేవుని కృప ఏంటి అంటే మనము ధనవంతుల్ని చేయడానికి ఆయన ధనవంతుడిగా ఉంటే పని అవ్వదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఆయన ధనాన్ని వదిలేసి ఆయన దరిద్రుడైతే కానీ మనం ధనవంతులం కాలేం. ఇది ఆత్మ సంబంధమైన మెళకువ కొరకు ఈ లేఖనాన్ని మన హృదయంలో మనం జాగ్రత్త చేసుకోవాలి. యేసుక్రీస్తు చాలామంది హేళనగా మాట్లాడుతుంటారు. ఆయనే మనుషులతో దెబ్బలు తిన్నాడు, ఆయనే కష్టాల పాలైపోయాడు, ఇక మీకేం ఇస్తాడు అని కొంతమంది అంటుంటారు. ఈ అభివృద్ధి సువార్త ఒకటి బాగా ఇప్పుడు క్రైస్తవ్యాన్ని చెడగొట్టేస్తుంది. ఏంటి అంటే ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలను బట్టే మనము యేసుని ఎరగాలి అని ఉద్దేశం మీద. ఈ లేఖనము దేవుని యందు వర్ధిల్లేవానికి ఉత్సాహాన్ని అంటే నిరాశలో ఆశను పుట్టిస్తుంది. దేవుని దారిద్ర్యము నా ఐశ్వర్యము, ఈ వాక్యం యొక్క మూలం నీతి అదే. నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దారిద్ర్యము నాకు ధనము. ఏ ధనము? ఏది ఆయన విడిచి వచ్చాడో అది నా ధనం. ఆయన ఏ ధనాన్ని వదిలి ఇక్కడికి వచ్చాడో ఆ ధనం మనం పొందుకోవాలి అంటే ఆయన దరిద్రుడు కావలసి వచ్చాను. ఆయన దారిద్ర్యం ఏంటి? దరిద్రుని యొక్క లక్షణాలు ఏంటి? కూడు, గూడు, గుడ్డ ఇవి లేనివాడు దరిద్రుడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళండి, యేసు దగ్గరికి వెళ్ళండి. ఏముంది ఆయనకి? ఆయన ఇల్లు, ఆహారం ఎవరన్నా తెస్తే తినడం, లేదు అంతే. లేదా పోయి మరి ఆయన ఎన్నిసార్లు పస్తులు ఉన్నాడో మనకు అదైతే వ్రాయబడలేదు. నాకు తెలిసి అయితే ఆయన రోజు బహుశా ఒక పూటే తిని ఉంటా అంటే తెలిసిన నా పిల్లి బుర్రకు వచ్చిన ఆలోచన. ఆయన సాయంత్రం అయ్యేసరికల్లా కొండ ఎక్కివాడు, రాత్రి ఆయనంతా ప్రార్థన చేసుకుని ఉదయం వచ్చేవాడు. కనుక ఆయన అంత దరిద్రతను కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనం ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనం ఒక విషయాన్ని ఇప్పుడు మర్చిపోకూడదని నేను చెప్తుంటాను. నేను ఎల్లకాలము జీవించను భూమి మీద అని క్రైస్తవుడు ప్రతిరోజు తలంచుకోవాలి. ఈ తలంపు దేవతల జ్ఞానములో భయంకరమైంది. అది తత్వని చూసుకుంటారు చావు అనగానే. అది నేరం. కానీ దేవుని యందు ఉన్నవానికి అది ఒక వరం. అది ఒక వరం. నేను రేపో ఎల్లుటో ఏదో ఒక రోజున నేను భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి.
విడిచిన తరువాత నేను శాశ్వత కాల జీవాన్ని కలిగి ఉంటాను. అది నిత్య జీవమా నిత్య మరణమా కానీ నేను జీవించే ఉంటాను, నేను చనిపోను. ఇది విశ్వాసుల్లో గనక స్థిరపడితే వాడెవడో వాడికి తెలుస్తుంది, నేనెవరినో నాకు తెలుస్తుంది. నేనెవరిని, దేని కొరకు బ్రతుకుతున్నాను అంటే ఎవని గమ్యమైన మరణమే. మరణము మనిషిని శాశ్వత కాలంలోకి తీసుకొని పోతుంది. తాత్కాల జీవము నుండి కాలము నుండి శాశ్వత కాలములోనికి మనల్ని అది మారుస్తుంది, అంతే. ఈ దేహం మట్టిలో ఉంటుంది, దీని సంగతి తర్వాత చెప్పుకోవచ్చు. మనం ఆ స్థాయికి వెళ్ళే వాళ్ళము గనుక అక్కడ ధనవంతులం కావాలి. అది ఎల్లకాలము ఉండేది, ఇక్కడ ధనము కొంతకాలమే ఉంటుంది. ఈ ఆలోచనను తీతు వీళ్ళకి బాగా నేర్పాడు. ఇది ఎలా చేసేవంటే పౌలు గ్రహించి దేవుని ఆత్మచేత ఆ ముక్కను అక్కడ మనకి వ్రాయించాడు. మనము తరువాత కాలములో ధనవంతులము కావాలి. అప్పుడు ధనవంతులము కావాలి అంటే ఇప్పుడు మనకు ఏది అవసరం అంటే యేసుక్రీస్తు యొక్క దారిద్ర్యము మనకు అవసరం. ఈ దారిద్ర్యమును ఆధారం చేసుకునే ఏ నరుడైనా ఆ ధనాన్ని సంపాదించుకోవాలి. అర్థమవుతుందా? కన్ఫ్యూజింగ్గా ఉందా? అయితే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు యొక్క ధనం ఏంటి, ఏ ధనాన్ని దేవుడు విడిచి వచ్చాడు, ఏం విడిచి వచ్చాడు చెప్పండి. మీ అందరికీ తెలుసు కదా. ఏమని తెలిసాడు? దైవత్వాన్ని, దేవుని కొడుగ్గా దేవునితో సమానముగా ఉండవలసిన అధికారాన్ని, ఆ శాశ్వతత్వాన్ని, ఆధిపత్యాన్ని, ఈ సృష్టి అంతటికి శిల్పకారుడైన మేధస్సుని అంతటిని, తన మహిమగల దేహాన్ని అన్నిటినీ, అవి ఆయన ధనం. వాటిని వదిలి దరిద్రుడయ్యాడు. ఎందుకంటే మనలను ఆ వైనంలోనికి మార్చడానికి. శాశ్వత జీవము, తరగని సంపద, ఆ ఐశ్వర్యము, దానిని మనకి ఇవ్వాలి అంటే మనకు కావలసింది యేసు యొక్క దారిద్ర్యతే. కానీ ఈ భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు ధనము మాత్రం కాదు. భూమి మీద విశ్వాసికి ఆ ప్రమాదకరమైన అంశాలు మూడే మనకు తెలుసు. నేత్రాశ, శరీరాశ, జీవము యొక్క డంబము అంటే డాబుగా బ్రతకాలన. ఈ మూడు భూమి మీద నరులకు దేవుడు వలన పుట్టింపబడిన లక్షణాలు కాదు, అవి క్రీస్తు విరోధి పుట్టించినటువంటి లక్షణం. వాటి మీద మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా సుఖంగా ఉండాలంటే ఏం కావాలి? ధనం మూలం ఇదం జగత్ అంటే కంటికి కనిపిస్తున్న ఈ ప్రపంచంలో డబ్బే ప్రధానం. డబ్బు లేనివాడు డుబ్బుకైనా కొరగాడు అని, అది ఎందుకు గడ్డితో సమానం, వాడు ఎందుకు పనికిరాడు. ఇది లోకపు వాచ. కానీ దైవత్వం యొక్క అపేక్ష ఏంటంటే మన విషయంలో ఆయన ఏదైతే విడిచి వచ్చాడో దానిని తీసుకోవాలి అంటే మనము ఆయనలాగా బ్రతకాలి. ఇది మీరు రాసి పెట్టుకోండి. చనిపోయే వరకు ఈ అపేక్ష మన అంతరంగంలో నుంచి పోకూడదు. నీకేదైనా ఉన్నా నీవు లేమి కలిగి ఉన్నట్లుగానే, అంటే నటించడం కాదు. కనుక దేవుని యందు ధనవంతుడు కావడం అంటే పరలోక రాజ్యములో చేరడమే. ఒకడు పరలోక రాజ్యంలోనికి చేరాలి అంటే వాడు యేసుక్రీస్తు యొక్క దారిద్ర్యతను అనుసరించాలి. అంటే భూమి మీద కనీస వసతులతో బ్రతకగలిగేవాడు ఎవడో వాడే బహుయోగ్యుడు. నేను చెప్పింది కాదు, యేసే చెప్పాడేమని, బీదలైన మీరు ధన్యులు. బీదవాడు ఏం చేస్తాడు? వాడు కనీస వస్తువులే ఉంటాయి బీదవాళ్ళకి.
అదే ధనవంతునికి అయితే ఎక్కువ వసతులు ఉంటాయి. కానీ యేసు చెప్పిన మాట ఏంటి? ఎంత స్పష్టంగా చెప్పాడు, ధనము గలవారు దేవుని రాజ్యానికి పనికిరారు. నేను చాలాసార్లు ఈ సంగతి ఆలోచిస్తాను. ధనమున్నా మంచి పనులు చేస్తే వెళ్ళొచ్చు కదా అంటే, మరి ఏమో దేవుని నోటి నుండి వచ్చిన మాటను మనం కాదనలేము. దేవుని సేవకులు కూడా ఒకడు సిరికిని దేవునికిని ఒకడు దాసుడుగా ఉండలేడు. వాడు ఏం చేస్తాడు అంటే, ఒకరిని ఎక్కువ, ఇద్దరిలో ఎవరో ఒకరిని ఎక్కువ ప్రేమిస్తాడు, ఇద్దరిని సేవించలేడు. ఇద్దరిని సేవించాలంటే, ఇప్పుడు నేను దేవుని సేవించాలంటే ఏం చేయాలి? దీన్ని వదలాలి ఖచ్చితంగా. ఇది వృద్ధి పొందించుకుంటే మాత్రం ఏ భక్తుడు బ్రతుకైనా ప్రమాదంలో ఉన్నట్టే. అందుకే అపోస్తలుల కాలంలో మొట్టమొదటి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వాళ్ళందరూ చేసిన మొట్టమొదటి పని, వారికి కలిగిన దాన్నంతా ఉమ్మడి చేశారు. అంటే మనం ఇప్పుడు అది బూతులాగా ఉంటుంది. అప్పుడు జరిగిన ఆ కార్యం ఈనాడు అదేదో దాని గురించి ఎవరు ఎత్తరు. అలాగ చేయడానికి ఎవరి దగ్గర సంసిద్ధత లేదు. అప్పుడు దిగి వచ్చిన ఆత్మ నేర్పిన జ్ఞానం ఏంటి అంటే, తమకు కలిగిన స్థిర చర ఆస్తి మరి పరలోకానికి వెళ్ళడానికి అడ్డమనుకున్నారో ఏమనుకున్నారో అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద ఉంచారు. ఆ ఉంచిన దానిని ఉమ్మడిగా చేసి ఎవరికి అవసరమైతే వాళ్ళకది ఇచ్చేవారు. అది ఐక్యత, సహోదర ప్రేమ అనే మాటలకి నిర్వచనం. మీరు బైబిల్ చదివితే ప్రతి చోట సహోదర ప్రేమ అనే పదము లేని పత్రిక ఎక్కడా ఉండదు. కానీ కాలం వస్తున్న కొలది దుష్టుని కార్యం పెరుగుతుంది. దానివలన పౌలు లాంటి వాడే చనిపోయే ముందు ఏం చెప్పాడు? నేను వెడలిపోవు సమయము వచ్చింది, నేను వెళ్ళిపోయిన తర్వాత ఇందులో ఎవరు ప్రవేశిస్తారు? తోడేళ్ళు ప్రవేశిస్తాయి. సంఘాన్ని తోడేళ్ళు ప్రవేశిస్తే ఏం చేస్తాయి? ఇప్పుడు చూడండి, ప్రపంచంలో ఉన్న పరిశుద్ధులందరూ ఒక్కడి కోసం ఎదురు చూస్తున్నారు. గొర్రె కొమ్ము వంటి కొమ్ములు కలిగిన క్రూరముఖము ఎవరు అని. క్రూరముఖం అంటే ఎలా ఉంటుంది? మనకు తెలిసిన క్రూర మృగాలు ఊహించండి. రాక్షస బల్లి, సింహము, పులి ఇలాంటివన్నీ ఊహించుకోండి. వాటికి వేటికి కొమ్ములు ఉండవు. ఉంటాయా? ఉండవు. కానీ ప్రకటనలో యోహానికి దేవుడిచ్చిన దర్శనంలో ఒక క్రూరమృగం ఉంది. దానికి 2 గొర్రె కొమ్ములు వంటివి, గొర్రె కొమ్ములు కంటే మళ్ళీ పెద్దవి ఉంటాయి. గొర్రెపిల్ల కొమ్ములు వంటి కొమ్ములు 2 ఉంటాయి. అంటే ఏంటి? అమాయకత్వం, ఏమీ తెలియని తనము, ఏదన్నా పొడిచినా దాన్ని గుచ్చుకోదు. గొర్రెపిల్లని చూడండి, ఇది వాక్యం చదివినన్నే ఓ గొర్రెపిల్లని ఎత్తుక్కోవడమే. అక్కడికి వెళ్తే పిల్లకి ఇంత కొమ్ములు ఉంటాయి. దాని మీదనేమో నునుపుగా ఉంటుంది కానీ వాడిగా ఉండదు. అలాంటి స్వభావాన్ని కనబరిచే ఒక క్రూర మృగము వచ్చే సమయం ఇది. ఆసక్తి కలిగిన వాళ్ళు, పరిశోధన చేసేవాళ్ళు, దేవుని సన్నిధిలో నిరాటంకంగా కన్నీరు విడిచే పరిశుద్ధులు వాడెవడా అని చూస్తే, ఎందుకు? సంఘాన్ని హెచ్చరించడానికి. జాగ్రత్త, ప్రభువు రాకడ దగ్గరైంది. ఒక్క క్షణంలో జరిగే ఆనాడు జరిగే ఆ సంఘటనకి సిద్ధంగా లేనివాడు చిన్న తేడా ఉండిపోతే యుగయుగాల నరకబాధ. అది సామాన్యం. మరి మీ ప్రార్థన సమయంలో మీకు అది గుర్తొస్తుందో రాదో నాకు తెలియదు. కానీ మీకు మాటికి నేను ఎన్ని సంవత్సరాలున్నా అన్ని సంవత్సరాలు చెప్పేది ఒకటే, ప్రార్థన. నీ వ్యక్తిగత ఒంటరి ప్రార్థన. నీ కుటుంబం గురించి నువ్వు చేసినా చేయకపోయినా నీ గురించి మాత్రం నువ్వు మానకూడదు. యేసు చెప్పిన సరళిలో ఏముంటుంది? నిన్ను గూర్చి, నీ ఇంటి వారిని గూర్చి. ఇప్పుడు కాలంలో జరుగుతున్నది ఏంటంటే, నా పిల్లలు, నా భర్త, నా భార్య బాగుంటే చాలు, నేను ఎలా పోయినా పర్వాలేదు అనే క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు. అది చెల్లదు. నీ ప్రార్థన దేవుని దగ్గర చెల్లుబాటు కాదు. అంతే.
అమెరికా డాలర్ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే రూపాయికి కూడా ఎవడు తీసుకోడు దాన్ని. ఎందుకని? అది చెల్లదు. అలాంటి వారి ప్రార్థన చెల్లదు. నీవు పోతున్నావు, నీ కుటుంబం పోతుంది దానివలన. నీవే ప్రధానం, నీవే ప్రధానం. నీవు ఆ రోజుకు సిద్ధపడుతున్నావా? ఆ సిద్ధపడాలి అంటే నీ దగ్గర ఈ లక్షణం ఉండాలి. యేసుక్రీస్తు దారిద్ర్యతయే నన్ను ఆయన ధనానికి వారసుడిని చేస్తుంది అని నీ హృదయంలో ఉండాలి. అది కాకుండా ఇంకా నీకేమైనా గనక అది కావాలి ఇది కావాలంటే యేసుక్రీస్తు దారిద్ర్యతను దాటి నీ ఆలోచన గనక ఉంటే, అందుకే దేవుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క ప్రణాళికలో కొన్ని భయమేస్తాయి. ఏంటంటే మనం రాత్రి చెప్పుకున్నాం. అందులో ఒక ఉదాహరణ ఏంటి అంటే వాడెవడు ఐగుప్తు రాజు ఫరో ఇశ్రాయేలీలను అడ్డగిస్తుంటాడు, హింసిస్తూ ఉంటాడు, ఇవన్నీ చేస్తుంటాడు. ఇప్పుడు దేవుని అందుకే మనం తీర్పు తీర్చకూడదు. ఒక పని జరగాలి అంటే మనం ఒక దానిని తెచ్చుకుంటాం, వేరొక పని కోసం ఒకటి ఉపయోగపడుతుంది. డెక్కింగ్ కోసం కర్రలు తెచ్చుకున్నట్టు. అలాగా దేవుడు తన కార్యం జరగడానికి కొన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఆయన బలము లోకమందంతటా ప్రసిద్ధి చెందాలి అంటే ఫరో లాంటి వాడు ఒకడు కావాలి. మోషేని వెళ్ళమంటాడు. మళ్ళా మోషే వచ్చి తండ్రి నాయన అంటే లేదు నేనే ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను, నువ్వు వెళ్ళు అంటుంటాడు. ఈ జంజాటం ఏంటి? మనకి భయం వేస్తుంది. ఇది మనకే కాదు, బైబిల్లో ఉన్న పరిశుద్ధులందరికీ ఈ సంశయం వచ్చింది. పౌలు వంటి వాళ్ళు కూడా ఇదేంటి ఎలాగా, మరి వాడెక్కడికి వెళ్తాడు, వాడికి పరలోకం ఉంటుందా లేదా అంటే అది మన పని కాదు, అది మన పని కాదు. ఫరోనే దేవుడు అలా పుట్టించాడు, మరి అలాంటప్పుడు ఇంక మరి పాపం అంటే ఇంకేంటి అని ఒక నిరాశ మనకి రావచ్చు. రోమీలకు రాసిన పత్రికలో పౌలు దాని గురించి ఎక్కువ రాయడానికి ఇష్టపడ్డాడు. అది ఆయన ఎందుకు చేశాడు? నీకెందుకు? అది అతనికి ఏమిస్తాడో నీకెందుకు? నీ స్థాయిలో నీ స్థితిలో నీవు దేవుని ఆరాధించడం అలవాటు చేసుకో. ఆ రోజున ఫరో మారడానికి ఇష్టపడ్డాడు. దేని బట్టి చెప్పగలం? ఫరో పశ్చాత్తాపడడానికి, వెనక్కి తగ్గడానికి ఇష్టపడ్డాడు. ఎలా చెప్తాం? దేవుడే చెప్పాడు కదా, నేను అతని హృదయాన్ని కఠినపరుస్తాను అని. అంటే ఏమవుతుంది? ఆడి హృదయం మెత్తబడిపోతుంది. కానీ దేవుడు మళ్ళా కఠినపరుస్తున్నాడు. వాడు హృదయం మెత్తబడుతుంది. ఎన్నిసార్లు చెప్పాడు మోషతోటి, నువ్వు వెళ్ళు, నువ్వేదో అనుకుంటున్నావు నేను అది ఇది అని, నేనే అతని హృదయాన్ని కఠినపరుస్తున్నాను, నువ్వు వెళ్ళు అని. అయితే ఆ స్థాయిలో ఎవరి స్థాయిలో వాళ్ళు దేవుని, అంతేగాని వేరొకరి వైపు చూడకూడదు. బైబిల్లో చాలా చోట్ల రాయబడి ఉంది, నీవు ఏ స్థితిలో పిలువబడితేవో ఆ స్థితిలోనే ఉండి దేవుణ్ణి ఘనపరచమని. కానీ మనకి బోల్డ్ ఆలోచనలు వస్తుంటాయి. ఈ ఆలోచనల చేత మనం చాలా అటు ఇటు తొలగిపోతుంటాం. ఈ ఒక్క చిన్న వాక్యాన్ని ఈ రోజున మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. యేసు ధనవంతుడే కానీ దరిద్రుడయ్యాడు. ఎందుకు దరిద్రుడయ్యాడు అంటే మనలను ధనవంతులుగా చేయడానికి. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన చేసే ఉపకారం ఏంటి అంటే ఆయన దారిద్ర్యతే దీనికి ప్రామాణికం. ఆయన దరిద్రత వలననే యేసు విడిచి వచ్చిన ధనానికి మనం వారసులము కాగలము. ఆ దరిద్రత ఏంటి అంటే కలిగిన దానితో తృప్తి కలిగి బ్రతకడం, అంతే. ఈ లోకంలో సంపాదన, వృద్ధి, ధనము జోలికి వెళ్ళకండి. కలిగిన దానితో తృప్తి కలిగిన మనస్సిమ్మని ప్రార్థన చేసుకోండి. ఆ ప్రార్థనే మిమ్మల్ని కాపాడుతుంది. దేవుడు
దేవుణ్ణి విశ్వసించిన వారు ఎవరో దేవునికి తెలుసు. వారికి ఏమి తక్కువగా ఉందో అది కూడా ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసు. కానీ ఎందుకు ఇవ్వడం లేదు అనేదే మనకు తెలియదు. మీరు విచారణ చేయండి. విచారణలో దేవుడు మీకు ఏదన్నా తెలియచేస్తే తెలుసుకొని సమ్మతించండి. తెలియజేయకపోయినా మౌనంగా ఉండండి. అదే మనం నిన్న నేర్చుకున్న వాక్యం. తొందరపడి సౌలు తప్పటడుగు వేసినట్లుగా వేయవద్దు. ఏదో జరిగిపోతుంది అని బెంగపడద్దు. కనుక జాగ్రత్త. ఆత్మ విషయము మెలకువ కలిగి ఉండండి. మీరు ఎంత సరదాగా ఉండండి, తినండి, పడుకోండి, ఏం చేయండి, ఈ భావన నీ హృదయంలో బరువుగా అది నిన్ను కాచుకొని ఉండాలి. ఏదైనా అయితే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. అంతే. ఎప్పుడూ కూడా వెనక పీకుడు లేకుండా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వెనక పీకుడు లేకుండా చూసుకోండి. ఏదైతే ఏ అభిప్రాయము దేవునికి విరుద్ధమైన అభిప్రాయం నీతో బంధింపబడి ఉందో, యేసుక్రీస్తు కూడా తల్లి దగ్గరకు వచ్చినప్పుడు ఒక మాట చెప్తాడు. ఈమె వదలకుండా ఏస్తూ తిరిగింది. యోసేపు ఎక్కడ ప్రభు వెనకాల తిరిగిన దాఖలాలు ఏమీ బైబిల్లో ఎన్నిసార్లు అటు ఇటు చూసినా ఎక్కడ కనబడ్డు. మరి ఆయన ఏంటో ఏమో ఏమైందో మనకు అనవసరం. కానీ తల్లి కానాలో వివాహం దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడకున్న స్త్రీ కదా, దానికి చిన్న ఇది ఉంటుంది. ఏం చేసిందంటే యేసు ఎవరో కాదు నా కొడుకు అని అందరి ముందు చెప్పడానికి ఏం చేసిందంటే వెళ్ళి ఏదో చిన్నది చెప్పింది. అమ్మా, నీ పని ఏం లేదు ఇక్కడ, ఇది నీ పని కాదు, పగ లేదా. మరలా మరణం దగ్గరికి వచ్చినప్పుడు ఈమెకి ఇంకా పిల్లలు ఉన్నారు. ఈ యాకోబు అనేవాడిని యేసుక్రీస్తుకి హాఫ్ బ్రదర్ అంటారు. హాఫ్ బ్రదర్ అంటే తమ్ముడు, ఏ తమ్ముడు ఇంకొక తల్లికి పుట్టిన తండ్రికి అలా ఉంటుంది కదా, అలాగన్నమాట. ఈ యాకోబు అతనే. యాకోబు కూడా యేసును సంబోధించినప్పుడు ఏమని సంబోధించాడు? తమ్ముడైన యేసు ప్రభు, అన్న ఆయన యేసు అని లేదు, మన రక్షకుడైన యేసుక్రీస్తు. మరీ బహుజాగ్రత్తగా రాశాడు యాకోబు. యేసునామమును పెద్ద జెండాలాగా ఎగరేసినాడు ఎవడో బైబిల్లో అంటే యాకోబే. ఎవరు యాకోబు అంటే మరియ కొడుకు, మరియా యోసేపుల కొడుకు. కనుక బంధం అనేది ఎక్కడ ఉండకూడదు. అలాగని నేను చెప్పేది ఏంటంటే తల్లిని బైబిల్ మనం చదువుకున్న ఒక మాట ఏంటి, నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలి అనుకుంటున్నావా, నీ తండ్రిని తల్లిని సన్మానించు, కానీ రక్షణ మాత్రం నీ వ్యక్తిగతమైనదే. అది అమ్మా నాన్నతో లింకప్ అయింది కాదు. నువ్వు వాళ్ళని సన్మానించమన్నావు, అటు చూసేసరికి నువ్వు వచ్చావు ప్రభు అని నన్ను ఏం చేయమంటావు అంటే అవ్వదు. అది దేని పద్దు దాందే, దేని పద్దు దాందే. ఎవరికి రుణపడి ఉండకూడదు, ఎవరికి అచ్చి ఉండకూడదు. ప్రేమించుట విషయములో తప్ప, అంటే మనల్ని మనం పరిశీలన చేసుకొని ఇన్ని రకాలుగా శుద్ధి చేసుకోవాలి. ఎవ్వరూ వీడిలాంటి వాడని అనకూడదు, సర్దుబాటు చేసుకోవలసిందే. అలాగని నింద, జీవితం మీద ఎప్పుడు శోధన ఉంటుంది, దోషం పడుతుంది, అపరాధాలు జరుగుతూ ఉంటాయి, కానీ వాటితో కలిసి కాపురం చేయకూడదు మనం, అంతే. వాటితో కలిసిపోకూడదు. ఏ మనిషికి పాప ఆలోచనలు రావు, నేను పరిశుద్ధుడిని అనుకోవడానికి లే. అంటే నరుడు పాపి, వాడు పాపమే చేస్తాడు. అసలు ఈ లోకంలోకి పాపాన్ని తీసుకొచ్చిందే నరుడు. నరులము గనుక నశించిపోవారము, దేని చేత? పాపము చేత. కాబట్టి మనం వద్దనుకున్నా ఆ ఆలోచనలు, ఆశలు, అపేక్షలు అప్పుడప్పుడు మనల్ని దర్శిస్తూ ఉంటాయి. కానీ దానిని మనలో నివాసం ఉండేలాగా మనము చేయకూడదు, ఉండనివ్వకూడదు, నివాసం ఉండనివ్వకూడదు.
ఈ జాగ్రత్త మనం తీసుకోవాలి. కనుక దేవుని సంగమా, ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. యేసుక్రీస్తు మనకు దేనికి ఉదాహరణ అంటే, తన దారిద్ర్యత చేత నన్ను తన ధనానికి వారసుడుగా చేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు జీవన విధానము మన జీవన విధానం అయితే సరిపోతుంది. దీనికోసం ప్రార్థన చేసుకోండి. ఆశలు నిరంతరం పుడుతూ ఉంటాయి, నిరంతరం ఆశలు పుడుతూ ఉంటాయి. కానీ ఆపండి, ఎక్కువగా ఆలోచించండి. ఏది శాశ్వతం అంటే అవతల ఉన్నది, శాశ్వత కాలములో ఉన్నది. ఆ ధనానికి వారసుడు యేసుక్రీస్తు. ఆ ధనాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే ఈ భూమి మీద బ్రతికే కాలములో ఆయన దారిద్ర్యతను అనుసరించడమే మంచిది. కానీ ఇంత దారిద్ర్యత ఇందులో ఎవరికైనా ఉందా? ఎందుకు లేదు అంటే, యేసు ప్రధానంగా మొట్టమొదటే చెప్పాడు, మీకు తినటకు ఆహారము వస్త్రము కావలినని మిమ్మును పుట్టించిన మీ పరలోకపు తండ్రి అన్నాడు. కాబట్టి పుట్టించిన వాడికి తెలియను, దాటి గురించి మీరు అడగక్కర్లేదు, అవి మీకు ఉన్నాయి. అయితే ఏం లేవు అంటే, మీరు అనుకున్నవి లేవు, నీవు ఆశపడేవి లేవు, వాటిని ఆశించవద్దు. అదే ఆయన దారిద్ర్యతలో షేర్ తీసుకోవడం, ఆయన దారిద్ర్యతలో వాటా పంచుకోవడం. అంటే మనకు లేని వాటిని మన మనస్సు పుట్టించిన ఆశల చొప్పున అపేక్షించకుండా ఉంటే ఆయన దారిద్ర్యతను మనం అనుసరించినట్టే. కనుక దేవుని పిల్లలారా, ఈ వాక్యాన్ని మనం ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, నీ దారిద్ర్యత వలన మమ్మల్ని శాశ్వత ధనవంతులుగా చేయడానికి నీవు నిర్ణయించిన ఈ నిర్ణయము చొప్పున మేమందరము నీకు లోబడి బ్రతుకున్నట్లు నాయన మమ్మల్ని బలపరచు. ఈ తలంపును మమ్మల్ని విడిచిపోనియవద్దు నాయన. మేము బ్రతుకాలమంతా నీ రాకడ ప్రత్యక్షమవు వరకు ఈ మనస్సును కలిగి నీ సన్నిధిలో బ్రతుకున్నట్లు మమ్మను జ్ఞాపకం చేసుకో నాయన. మహోన్నతమైన నీ కృపచేత మమ్మలను జీవింపచేయి, ఆదరించు, దుష్టు నుండి తప్పించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.